మీ అందరికీ స్వాగతం స్నేహితులారా. వైదిక పంచాంగం ప్రకారం సారథి నవరాత్రి ప్రారంభం సెప్టెంబర్ 22 నుంచి జరుగుతుంది. ఈ పవిత్ర పండుగ జగజ్జనని ఆదిశక్తి మా దుర్గమ్మకు అంకితమైనది. ఈ 9 రోజులు 9 రాత్రులలో దేవి దుర్గమ్మ 9 రూపాలను భక్తితో ఆరాధిస్తారు. అంతేకాకుండా మాతా రాణి దయను పొందడానికి భక్తులు వ్రతం ఆచరిస్తారు. మన్యత ప్రకారం ఏ మహాపాపి అయినా భక్తితో ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే అతను నిశ్చయంగా అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఇందులో ఎంతమాత్రం సంశయం లేదు. దేవి భాగవత పురాణంలో నవరాత్రి గురించి ఒక మహానుభావుల కథ వర్ణించబడింది. ఆ కథలో చెప్పబడినట్లు ఎవరైనా భక్తుడు ఈ కథను కేవలం ఒక్కసారి శ్రద్ధగా వింటే అతని కోట్ల కొలది పాపాలు నశించిపోతాయి. మా దుర్గమ్మ దయతో అతనికి ధనధాన్యాలు, పుత్రులు, మనవళ్ళు, సుఖం, సమృద్ధి అన్నీ లభిస్తాయి. అందుకే ప్రతి బుద్ధిమంతుడు ఈ నవరాత్రి వ్రత కథను పూర్తి మనసుతో వినాలి. ఎవరు ఈ కథను వింటారో, చెప్తారో, ప్రచారం చేస్తారో వారి జీవితం ఎప్పుడూ అధోగతికి పోదు. కాబట్టి రండి, మీ అందరికీ ఈ మహానీయ కథను చెప్తాను. దీని వినడం మాత్రమే భక్తులకు అపార పుణ్యం ఇస్తుంది. ప్రాచీన కాలంలోని విషయం. కైలాస పర్వతం పవిత్ర శిఖరాలపై భగవాన్ శంకరుడు ధ్యానంలో మునిగిపోయి కూర్చున్నారు. చుట్టూ ఒక దివ్యమైన శాంతి వ్యాపించి ఉంది. హిమాలయాల హిమపు పర్వత శిఖరాలు సూర్యకిరణాలతో మెరుస్తున్నాయి. భగవాన్ శివుడు గాఢమైన ధ్యానవస్థలో ఉన్నారు. అతని జటల నుంచి పవిత్ర గంగాధర ప్రవహిస్తోంది. అతని శరీరంపై భస్మం పూసుకున్నారు. ఆలోక వాతావరణంలో అకస్మాత్తుగా వీణామధుర స్వరాలు మోగాయి. దేవతల ప్రసిద్ధ నారదముని తన చేతుల్లో వీణ పట్టుకుని నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తూ కైలాస పర్వతానికి వచ్చారు. మహాదేవుడు దేవర్షి నారదుడిని తన ముందు చూసి అతని పెదవులపై ఒక మృదువైన చిరునవ్వు వచ్చింది. శివుడు కళ్ళు తెరచి ప్రేమతో నారదుడిని స్వాగతించారు. భగవాన్ శివుడు స్నేహపూర్వక స్వరంలో అడిగారు, రండి దేవర్షి, మీకు స్వాగతం. ఈరోజు ఏ ప్రయోజనంతో కైలాసానికి వచ్చారు? మహాదేవుడి స్వరంలో శాంతి, ప్రసన్నత ఉంది. దేవర్షి నారదుడు భక్తితో చేతులు జోడించి తలవంచి చెప్పారు, హే దేవాదిదేవ మహాదేవ, మీకు కోట్లకొలది ప్రణామాలు. నాతో మీరు అంతర్యామి. నా రాక కారణాన్ని బాగా తెలుసు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి వినమ్రంగా చెప్తున్నాను ప్రభూ. నేను మీ దగ్గర నవరాత్రి వ్రత మహత్యం వినాలని కోరికతో వచ్చాను. దయచేసి నాకు చెప్పండి, ఈ వ్రతం ఎందుకు ఆచరిస్తారు? దీన్ని చేయడం వల్ల ఏ ఫలాలు లభిస్తాయి? ఈ వ్రత విధి ఏమిటి? దాని నియమాలు ఏమిటి? దయచేసి మీ దివ్యవాణితో నాకు ఈ అన్ని విషయాల జ్ఞానం ఇవ్వండి. ఇలా చెబుతూ నారదముని కళ్లలో ఒక మెరుపు కనబడింది. వారు సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. భగవాన్ శివుడు దేవర్షి మాటలు విని సంతోషంగా తల ఊపారు. మహాదేవుడు గంభీరమైన కాని మృదువైన స్వరంలో చెప్పారు, ఏ దేవర్షి నారదా, ఈరోజు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ద్వారా మొత్తం సంసారానికి ఈ పవిత్ర వ్రతం మహత్యం తెలుస్తుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను మీకు ఈ నవరాత్రి వ్రత మహత్యాన్ని విస్తారంగా చెప్తాను. దీన్ని చేయడానికి విధి నియమాలు కూడా చెప్తాను. దీని ద్వారా మానవాళికి సరైన మార్గదర్శనం లభిస్తుంది. మహాదేవుడు కొన్ని క్షణాలు ఆగారు. తర్వాత చెప్పారు, కాని ఈ అన్ని వివరాలకు ముందు నేను మీకు నవరాత్రి వ్రతం ఒక ప్రాచీన పుణ్యమైన కథ చెప్తాను. ఎవరు భక్తుడు ఈ కథను వింటారో అతని అన్ని పాపాలు నశిస్తాయి. అతని జీవితంలోని దారిద్ర్యం మాయమవుతుంది. అందుకే ఆధారంగా ఈ కథ వినండి. తర్వాత లోకకళ్యాణం కోసం దీన్ని ప్రచారం చేయండి. దేవర్షి నారదుడు ఆసక్తిగా నేలపై ఆసనం వేసుకుని కూర్చున్నారు. వినమ్రంగా చెప్పారు, హే మహాదేవ, దయచేసి మీరు ఆ పుణ్యమైన కథ నాకు చెప్పండి. నేను పూర్తి దృష్టితో వింటాను. నిశ్చయంగా సంసారంలో దీన్ని ప్రచారం చేస్తాను. దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు లాభపడతారు. నారదుడి హృదయంలో భక్తిభావం పొంగిపొరలుతోంది. కథ వినడానికి వారు ఆతృతగా ఉన్నారు. భగవాన్ శివుడు సంతోషంగా తన కళ్ళు మూసుకున్నారు. ఏదో ప్రాచీన స్మృతిని సేకరిస్తున్నట్లు కనిపించారు. తర్వాత శివుడు కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంలోని విషయం. ప్రాచీన సమయంలో కోసల దేశంలో సుశీల్ అనే వైశ్యుడు ఉండేవాడు. సుశీల్ చాలా దారిద్రస్థితిలో జీవితం గడుపుతున్నాడు. అతని కుటుంబంలో చాలామంది సభ్యులు ఉన్నారు. పుత్రులు, పుత్రికలు ఉన్నారు. కుటుంబం పెద్దది కాని ఆదాయం మార్గం ఏమీ లేదు. వారంతా చాలా దారిద్రంలో రోజులు గడుపుతున్నారు. అతని పిల్లలు రోజంతా ఆకలితో ఉండి సాయంత్రం అవుతుంటే ఏడుస్తారు. వారికి భోజనం కావాలి అని అంటారు. కాని వారి దగ్గర ఏ ఉపాధి లేదు. ఏమీ ఉద్యోగం లేదు. ఆదాయం రావడానికి
మొత్తం కుటుంబం రోజంతా ఆకలితో ఉండి కేవలం రాత్రికి కొంచెం అన్నం లభిస్తుంది. ఈ విధంగా ఆ వైశ్యుడు తాను ఆకలితో ఉండి ఇతరుల చిన్నపాటి పనులు చేసి ఏదో విధంగా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని హృదయం ఎంత విశాలమైనదో అతని స్థితి అంతే వికటమైనది. సుశీల్ స్వభావంలో చాలా నిర్మలమైన సజ్జనుడైన వ్యక్తి. అతను ధర్మపరాయణుడు, శాంతవంతుడు, సదాచారి, సత్యవాది. ఎప్పుడూ కోపం చేయడు, ఎప్పుడూ ధైర్యంగా ఉండేవాడు. అహంకారం అతన్ని తాకకుండా ఉండేది. మొత్తంగా సత్యం, దయ, ధర్మంలో అతనికి అటూటమైన విశ్వాసముంది. అతను ప్రతిరోజూ దేవతలు, పితృదేవతల పూజ చేసేవాడు. తన ద్వారం వద్దకు వచ్చిన ప్రతి అతిథిని తన సామర్థ్యం మేరకు స్వాగతం చేసి సత్కారం చేసేవాడు. అందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలిన దానితో తన గుజారా చేసుకునేవాడు. చాలాసార్లు తాను ఆకలితో ఉండికూడా ఆకలితో ఉన్న అతిథికి భోజనం పెట్టేవాడు. ఇంత కష్టమైన జీవితం తర్వాత కూడా సుశీల్ ప్రతిరోజూ ప్రభువు పేరుపై ఒక దీపం తప్పక వెలిగించేవాడు. ఈశ్వరునికి ప్రార్థన చేయడం మరిచిపోడు. అంటే విపన్నత మధ్యలో కూడా అతని మనసులో సత్యం, పరోపకార భావన ఉండేది. అయినా దారిద్ర్యం అతనికైన పరీక్ష తీసుకుంటూనే ఉంది. క్రమంగా సమయం గడిచింది. సుశీల్ స్థితి అలాగే ఉంది. ఒకరోజు ఇంట్లో అన్నం ఒక గింజ కూడా మిగల్లేదు. పిల్లలు రోజంతా ఆకలితో వ్యాకులంగా ఏడుస్తున్నారు. వారి తల్లి కూడా అసహనంగా వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. సాయంత్రం అవుతుంటే చిన్నపిల్లలు ఏడుస్తుంటే అతని హృదయం చీలిపోతుంది. కాని అతను పూర్తిగా అసహాయుడు. ఆరోజు నిరాశలో మునిగి సుశీల్ భారమైన మనసుతో నిర్ణయం తీసుకున్నాడు. తన చిన్న చిన్న ఏడుస్తున్న పిల్లలను కొంత సమయం బయటికి పంపిస్తాను అని. ఎందుకంటే వారి కన్నీళ్ల దృశ్యం అతనికి సహించలేకపోతున్నాడు. పుత్రులు, పుత్రికలు ఆకలితో తడబడటం చూడడం అతనికి సాధ్యం కాలేదు. అతను దున్హకిత మనసుతో తన ఏడుస్తున్న బాలలతో చెప్పాడు, ప్రియమైన పిల్లలారా, నన్ను క్షమించండి. నేను ఇప్పుడు మీకు అన్నం సమకూర్చలేకపోతున్నాను. మీరు కొంచెం సమయం పక్కింట్లో లేదా బయట ఆడుకుని రండి. అతను పిల్లలను బుజ్జగించి ఇంటి బయటికి పంపేశాడు. వారి ఏడుపు వల్ల అందరి మనసు కలత చెంది ఉంది. ఇంటిద్వారం వద్దకు చేరుకున్నప్పుడు లోపలనుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కరుణామయ బ్రాహ్మణుడు దయాభావంతో ద్వారమీద టపటపా కొట్టాడు. ఆ శబ్దం విని సుశీల్ త్వరగా తన కన్నీళ్లు తుడుచుకుని ద్వారం తెరిచాడు. ముందు తేజోమయమైన ముఖంతో ఒక బ్రాహ్మణుడు నిలబడి ఉన్నాడు. చూసి అతను ఆశ్చర్యపోయాడు. కాని తర్వాతి క్షణంలో తన దుంహకాలను మరిచి అతిథి స్వాగతంలో తనను తాను నిమగ్నం చేశాడు. ఇంట్లో అన్నం ఒక గింజ కూడా లేదు అయినా సుశీల్ ఆధారంగా బ్రాహ్మణుడిని లోపలికి తీసుకుని ఆసనమిచ్చాడు. అతను కన్నీళ్లతో తడిసి వణికే చేతులతో చెప్పాడు, హే బ్రాహ్మణ దేవా! మీలాంటి పుణ్యాత్ములు ద్వారం వద్దకు వచ్చినందుకు నా అదృష్టం. ఈరోజు నా ఇల్లు ధన్యమైంది. మీరు వచ్చినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ సమయంలో మీకు సరైన సత్కారం చేయడానికి అసమర్థుడిని. అయినా నా సేవతో మీరు సంతోషిస్తే నేను మీకు ఒక ప్రశ్న అడగవచ్చా? ఇలా చెప్పి సుశీల్ కళ్ళు వంచి ఉత్తరం కోసం ఎదురుచూశాడు. బ్రాహ్మణుడు మృదువైన స్వరంలో సమాధానమిచ్చాడు. హే మహాత్మా! సంతోషించు. నీ ఆతిథ్య భావనతో నేను చాలా సంతోషించాను. నీ ఇంటి స్థితి నాకు కనబడుతోంది. అయినా నువ్వు చేసిన ఆధారం ప్రశంసనీయం. నిస్సంకోచంగా అడుగు. నీ మనసులో ఉన్న సందేహం తీర్చడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. వినయంతో సుశీల్ చెప్పడం మొదలుపెట్టాడు. హే బ్రాహ్మణ దేవా! మీరు చుట్టుపక్కలంతా ప్రసిద్ధులు. మీరు మహానుభావులు. మీ దర్శనంతోనే నాకు ఆశ కిరణం కనిపిస్తోంది. దయచేసి చెప్పండి, నా ఈ ఘోర దారిద్ర్యం ఎలా నశిస్తుంది? ఈ నిరుపేద స్థితి వల్ల నేను నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. హే బ్రాహ్మణ దేవా! నాకు ధన సంపదలపై ఏ లాలస లేదు. కాని నేను మీ దగ్గర ఏదైనా ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని ద్వారా నేను నా కుటుంబాన్ని సరిగా పోషించగలను. నా పుత్రులు, పుత్రికలు ఆకలితో పీడితులై భోజనం కోసం ఏడుస్తున్నారు. నా ఇంట్లో ఒక గింజ కూడా అన్నం లేదు. నేను వారికి ముష్టి అన్నం ఇవ్వలేకపోతున్నాను. వారి దున్హకం నాకు సహించలేకపోతున్నాను. ఈరోజు బాధతో నా ఏడుస్తున్న పిల్లలను ఇంటి బయటికి పంపేశాను. వారు ఎక్కడికి వెళ్లారు తెలియదు. తండ్రిగా తన పిల్లలను తలుపు తలుపు తిరగడానికి పంపడం చాలా బాధగా ఉంది. నా హృదయం ఈ శోకంతో మండిపోతోంది. ధనభావంలో నేను ఏమి చేయాలి? నా పెద్ద కుమార్తె వివాహయోగ్యమైంది.
కాని ఆమె వివాహానికి నా దగ్గర ఏమీ లేదు. శుభసమయం వెళ్ళిపోతుంది. నేను చేతులమీద చేతులు పెట్టుకుని కూర్చోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. ఇలా చెబుతుంటే సుశీల్ తడబడిపోయాడు. చివరిగా కన్నీళ్లు తుడుచుకుని చెప్పాడు, హే విప్రవరా! నా దశపై దయ చూపండి. హే దయానిధి! మీరు మహాపండితులు. మీ దయతో నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. నాకు అలాంటి తపస్సు, మంత్రం, వ్రతం లేదా ఉపాయం చెప్పండి. దీని ద్వారా నేను నా కుటుంబాన్ని పోషించడానికి సమర్థుడిని అవుతాను. మీ దయతో నా కుటుంబం సుఖంగా ఉంటుంది. నేను మీ శరణు వచ్చాను. ఇప్పుడు మీరే సహాయం చేయాలి. దయచేసి మీ జ్ఞానం, అనుభవంతో ఆలోచించి నాకు మార్గం చూపండి. సుశీల్ వినయం, వేదనతో నిండిన మాటలు విని బ్రాహ్మణుడి హృదయం కరిగిపోయింది. ఆయన ఆశీర్వాదభరిత దృష్టితో ఆ దుంహకిత వైశ్యుణ్ణి చూసి సంతోషంగా చెప్పారు, నేను నిశ్చయంగా అలాంటి ఉపాయం చెప్తాను. దీని ద్వారా నీ దారిద్ర్యం ఎప్పటికీ దూరమవుతుంది. బ్రాహ్మణుడి ముఖం ఇప్పుడు తేజస్సుతో మెరిసింది. ఆయన ఉత్సాహంగా మరింత చెప్పాడు, నువ్వు భక్తితో నవరాత్రి వ్రతం ఆచరించు. ఆశ్వయుజ మాసం సారథి నవరాత్రిలో 9 రోజులు మా భగవతి ఆదిశక్తి దుర్గమ్మను ఆరాధించి ఉపవాసం చేయడం వల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. నువ్వు పూర్తి నియమాలతో విశ్వాసంతో దేవి దుర్గమ్మ పూజ చేయి. ప్రతిరోజూ పవిత్ర నెయ్యి దీపం వెలిగించి మాతకు హారతి చేయి. యథాశక్తి హవనం, భోజనం చేయి. దేవి పవిత్ర మంత్రాలు జపించు. నీ అన్ని కష్టాలు దూరమవుతాయి. నీ దారిద్ర్యం నశిస్తుంది. భగవతి దయ నీమీద వర్షిస్తుంది. బ్రాహ్మణుడు మరింత వివరిస్తూ చెప్పాడు, హే వైశ్యా! ఈ పృథ్వీలోకంలో నవరాత్రి అని ఈ పవిత్ర, సుఖదాయక వ్రతం కంటే మరొకటి లేదు. ఈ వ్రతం ఎప్పుడూ జ్ఞానం, మోక్షం ఇస్తుంది, సుఖం, సంతానం వృద్ధి కలిగిస్తుంది, శత్రువులను పూర్తిగా నాశనం చేస్తుంది. నవరాత్రి వ్రత ప్రభావంతో పెద్ద పెద్ద సంఘటనలు తొలగిపోతాయి. భగవతి దుర్గమ్మ తన భక్తులపై అపార దయ వర్షిస్తుంది. ప్రభు శ్రీరామచంద్రుడు కూడా ఈ వ్రత మహిమతో మహాలాభం పొందాడు. వనవాసంలో మాత సీత విడిపోవడంతో శ్రీరాముడు చాలా దుంహకితుడై చింతిస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి సలహాతో కిష్కింద పర్వతంపై ఈ నవరాత్రి వ్రతం అనుష్ఠానం చేశాడు. భగవతి ఆరాధన ప్రతాపంతో శ్రీరామునికి అద్భుత శక్తి, మార్గదర్శనం లభించింది. ఈ వ్రత ప్రభావంతోనే మహాసముద్రంపై సేతు నిర్మాణం చేశాడు. రావణుడు, అతని కుటుంబాన్ని సంహరించి మాత సీతను మళ్లీ పొందాడు. ఆలోచించు, భగవాన్ రాముడి దుంహకాలను తొలగించిన ఆ వ్రతం నీ విపత్తులను తొలగించడంలో ఎంత సమర్థమో. బ్రాహ్మణుడు మాట ముగిస్తూ చెప్పాడు, చివరలో నవరాత్రి 9వ రోజు, నవమి తిథినాడు హవనం చేసి, చిన్న కన్యలను పూజించి ఆధారంగా భోజనం పెట్టి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, వారికి దక్షిణ ఇచ్చి వ్రతం పూర్తవుతుంది. హే వత్సా! ఈ పవిత్ర నవరాత్రి వ్రతం నీకు నిశ్చయంగా కళ్యాణకరం అవుతుంది. నీ పూర్తి భక్తిని దీని పాలనలో పెట్టు. దేవిమాత సంతోషించి నీ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. బ్రాహ్మణుని వాక్యాలు విని సుశీల్ మనసులో ఆశా ప్రకాశం వ్యాపించింది. అతను భక్తితో ఆధ్యాత్మిక అతిథి చరణాలలో దండమస్కారం చేశాడు. కృతజ్ఞ స్వరంతో చెప్పాడు, హే గురువరా! మీరు నన్ను అజ్ఞాన అంధకారం నుంచి బయటకు తీసి మార్గం చూపారు. ఈ మార్గానికి నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఈరోజు నుంచి మీరే నా గురువు. దయచేసి నాకు మా భగవతి మంత్ర దీక్ష ఇవ్వండి. నేను శుద్ధహృదయంతో ఉపవాసం, జపం మొదలుపెట్టడానికి. బ్రాహ్మణుడు సంతోషించి సుశీల్కు దీక్ష ఇచ్చాడు. వారు దేవి దుర్గమ్మ శక్తిమంత్రాన్ని అతని చెవిలో మెల్లగా ఉచ్చరించారు. తర్వాత అతని తలపై చేయి పెట్టి ఆశీర్వాదమిచ్చారు. సుశీల్ భావవిభోరుడై గురువు చరణాలకు అంటుకున్నాడు. ఆ బ్రాహ్మణ అతిథి మరుసటి ఉదయం వీడ్కోలు చెప్పేటప్పుడు సుశీలను ధైర్యపరిచాడు. విశ్వాసముంచు పుత్రా, మా దుర్గమ్మ అన్నీ సరిచేస్తుంది. నా ఆశీర్వాదం నీతో ఉంది. సుశీల్ తనను భాగవంతుడిగా భావించాడు. స్వయంగా మా దుర్గమ్మ ఏదో రూపంలో తన ద్వారం వద్దకు వచ్చి మార్గం చూపిందని నమ్మాడు. ఆ రోజునుంచి సుశీల్ నవరాత్రి వ్రత సంకల్పం తీసుకున్నాడు. అతని జీవితంలో కొత్త ఉదయం వచ్చినట్లు అనిపించింది. అతను పూర్తి భక్తి, తపస్సుతో మా దుర్గమ్మ సాధన మొదలుపెట్టాడు. ఆశ్వయుజ మాసం వచ్చింది. సారథి నవరాత్రి మొదటి రోజు కూడా సుశీల్ ఉదయం స్నానం చేసి పవిత్రతతో దేవి పూజ చేశాడు. ఇంట్లో ఉన్న కొంచెం పూజా సామగ్రితో మాతకు నైవేద్యం సమర్పించాడు.
సమీప అడవిలో నుంచి అందమైన పూలు తెచ్చి మా దుర్గమ్మ ప్రతిమను అలంకరించాడు. రోజంతా ఉపవాసం ఉన్నాడు. మాతా మంత్రాలు జపించాడు. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి హారతి చేశాడు. అతని హృదయంలో అపార భక్తి ఉంది. మనసులో తన స్థితి మెరుగుపడుతుందని ప్రబల ఆశ కలిగింది. మొదటి నవరాత్రి పండుగ విధానంగా ముగిసింది. నవమి రోజు తన సామర్థ్యం మేరకు హవనం చేశాడు. ఇంటికి పిలిచి ఆధారంగా భోజనం పెట్టాడు. కొత్త వస్త్రాలు బహుమతిగా ఇచ్చాడు. చివర్లో వారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆకలి, దాహం, అభావాలు అన్ని మరచి సుశీల్ ఈ వ్రతాన్ని పెద్ద ప్రేమ, విశ్వాసంతో పూర్తిచేశాడు. అయినా తక్షణమే ఎటువంటి చమత్కారం జరగలేదు. కాని సుశీల్ విశ్వాసం కొంచెం కూడా తగ్గలేదు. మరుసటి సంవత్సరం వచ్చింది. మళ్లీ సారథి నవరాత్రి రోజులు వచ్చాయి. భక్తి, ఉత్సాహంతో 9 రోజులు ఉపవాసమున్నాడు. మాత ఆవాహనం చేశాడు. యథాశక్తి దాన పుణ్యం చేశాడు. అతని కుటుంబం కూడా సహకరించింది. భార్య యథాశక్తి ఉపవాసం ఉండి పూజలో సహాయం చేసింది. పిల్లలు కూడా పూజ సమయంలో సంతోషంగా జయమాతాది అంటూ ఆరతిలో పాల్గొన్నారు. అయినప్పటికీ దారిద్ర్యం, కష్టాలు తొలగలేదు. కాని సుశీల్ మనసులో ఒక అద్భుత శక్తి సంచారం జరిగింది. అతనికి ధృవ విశ్వాసముంది. మా దుర్గమ్మ ఒకరోజు తప్పకుండా దయ చూపుతుంది అని. ఈ విధంగా ఒక్కొక్కటిగా 9 సంవత్సరాలు గడిచాయి. సుశీల్ వరుసగా 9 సంవత్సరాలు ప్రతి సారథి నవరాత్రుల్లో నియమంగా ఉపవాసం చేశాడు. పూజ, అర్చన చేశాడు. హవనం చేశాడు. కన్యలు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రతం ముగించాడు. మాట దుర్గమ్మ సుశీల్ ముందు నిలబడి ఉంది. వారి చరణ కమలాలు ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చాయి. అలాంటి అద్భుత దివ్యదర్శనం పొంది సుశీల్ రోమరోమ పులకరించింది. అతను భయపడి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. తర్వాత భావవివసుడే మాత రూపాన్ని నిర్మలంగా చూడడం మొదలుపెట్టాడు. అతని అంగవరనుకుతోంది. కళ్లనుంచి అశ్రుధారలు ప్రవహించాయి. ఆనందం భక్తితో వ్యవస్థుడై అతను తక్షణం నేలపై దండమస్కార ముద్రలో పడుకున్నాడు. అతని నోటినుంచి మాటలు రావడం లేదు. అతను ఇది స్వప్నమా లేక వాస్తవమా అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంతకాలం తపస్య చివరికి రంగు తెచ్చింది. స్వయంగా ఆదిశక్తిమాత అతనికి దర్శనం ఇవ్వడానికి వచ్చింది. ఇది ఆలోచిస్తుంటే అతని హృదయం భక్తితో నిండిపోయింది. మాత దుర్గమ్మ సుశీలను తన ముందు ఇలా వివసుడిగా పడి ఉన్నట్లు చూసి స్నేహపూర్వకంగా తనచే ఆశీర్వాదం ఇవ్వడానికేత్తారు మృదువైన వాణిలో చెప్పారు. లేవు నా పుత్రా. మాతా స్వరం అతి మధురం, అందులో కరుణ వాత్సల్యం చిమ్ముతుంది. అతను చేతులు జోడించాడు. వణుకుతున్న శరీరంతో లేవడానికి ప్రయత్నించాడు. దేవి ప్రేమతో అతను మళ్లీ ఆసనంపై కూర్చోమని సంజన చేసింది. సభ్యుడైన సుశీల్ తలవంచి తనను తాను సమన్వయం చేసుకుని చేతులు జోడించి కూర్చున్నాడు. కొన్ని క్షణాల తర్వాత గొంతు నిండుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. హేమాత, మీ దివ్య దర్శనంతోనే నా జీవితం ధన్యమైంది. ఇది మీ మహాను అనుగ్రహం. మీరు నాలాంటి తుచ్చభక్తుడిపై ఇంత దయ చూపారు. మాతా, మీరు సర్వశక్తివంతులు, సమస్త సంసార జనని. నాకు స్వప్నలో కూడా ఆశలేదు మీ దర్శనం లభిస్తుందని. ఈరోజు నేను నిజంగా కృతజ్ఞుడిని అయ్యాను. మాత సుశీల్ ఏడుస్తూ మరింత చెప్పాడు. హేమాత, జగదంబే, మీ దర్శనాలు అతి దుర్లభం. మీరు నాకు దర్శనమిచ్చి చేసిన ఉపకారానికి నా దగ్గర మాటలు లేవు. ఇప్పుడు నా మనసులో ఏ ఇచ్చలేదు. మీ దర్శనంతోనే నా అన్ని దుంహకాలు తొలగాయి. బస్, నాపై ఇంత దయచేయండి. మాతా, నా పిల్లలు ఆకలితో వ్యాకులంగా ఎప్పుడూ ఏడవకుండా వారికి సరిపడా అన్నం, ఆశ్రయం లభించాలి. వారు రోజూ ఆకలితో నిద్రపోకుండా మీ ఆశీర్వాదంతో నా కుటుంబమెప్పుడూ మీ భక్తులు రథమవుతుంది. నాకు మరేమీ వద్దు. సుశీల్ నిస్పృహభక్తి. దేవి దుర్గమ్మ ముఖంపై సంతోష్ జ్యోతి మెరిసింది. మాత దుర్గమ్మ వాత్సల్య భరత స్వరంలో చెప్పింది. చేపుత్ర సుశీల, నీ నిష్క్రమ భక్తులను అతి సంతోషపరిచింది. ఇంతకాలం కష్టస్థితులలో కూడా నువ్వు అటుట భక్తి ఉంచిన ఆరాధన చేశావు. దీని ఫలస్వరూపం ఈరోజు నేను స్వయంగా నీకు వరదానం ఇవ్వడానికి వచ్చాను. నువ్వు నిజంకోచంగా ఏ వరం కావాలో అడగవచ్చు. నేను నీకు అదే ఇస్తాను. కొన్ని క్షణాలు సుశీల్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత వణుకుతున్న స్వరలో సమాధానమిచ్చాడు. హేమాత, నేను నా తన మనను ముందే మీకు అర్పించాను. మీ దర్శనం కంటే పెద్ద వరదానం ఏమీ లేదు. మీరు నాపై అతి దయావంతులు అయితే బస్సు ఎంత ఆర్సిస్సివ్వండి. నా కుటుంబానికి దారిద్ర్యం నుంచి విముక్తి లభించాలి. నా పిల్లలు ఆకలితో వ్యాకులను కాకుండా నా కుటుంబంపై మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి.
దేవి దుర్గమ్మ చేయి ఎత్తి ఆశీర్వాదమిచ్చి మధుర చిరునవ్వుతో చెప్పింది. ఇప్పుడు నీ అన్ని నివారణలు జరుగుతాయి. నీ ఇల్లు ధన ధాన్యాలతో నిండిపోతుంది. నీ కుటుంబ సమస్యలు పలకరింపులో దూరమవుతాయి. నీ పుత్రులు పుత్రికలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. వివాహయోగ్యమైన భేటీకి త్వరలో యోగివరుడుతో వివాహం జరుగుతుంది. నీ వంశంలో సుఖ సమృద్ధి ఎప్పుడూ ఉంటుంది. నా ఆశీర్వాదంతో నీ తరాలు సంపన్నులు సంతోషవంతులు అవుతాయి. సుశీల్ చేతులు జోడించి అపలకంగా మాత ముఖాన్ని చూస్తున్నాడు. అతనికి విశ్వాసం కలగడం లేదు. స్వయంగా జగదాంబ తన ముందు నిలబడి ఇలాంటి శుభాశిస్సు ఇస్తుందని అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను మళ్ళీ జయమాత దొరికే జై జగదంబే అని ఉద్దేశిస్తూ మాత చరణాలలో ప్రణామం చేశాడు. దేవి దుర్గమ్మ చివరిసారి స్నేహపూర్వకంగా సుశీలపై దృష్టి సారించి తర్వాత అంతర్ధానమైంది. అదే క్షణం అద్భుత తేజస్సు కూడా మాయమైంది. కొన్ని క్షణాలు సుశీల్ అక్కడే కూర్చున్నాడు. దృశ్యం పూర్తిగా మారిపోయింది. సుశీల్ తన కళ్లపై విశ్వాసం చేయలేదు. ఎక్కడ ముందు అంధకారం తంగివుందో అక్కడ ఇప్పుడు కోనేలో కాంతి సంపన్నత ఉంది. శబ్దం విని అతని భార్య పిల్లలు కూడా మేల్కొన్నారు. వారుకూడా ఈ అలోకి మార్పు చూసి ఆశ్చర్యంలో పడ్డారు. సుశీల్ భార్య పరుగున వంటగది వైపు వెళ్ళింది. వంటగది ఇతర బండారాలతో నిండిపోయింది. నెయ్యి, పాలు, చక్కెర, ఫలాలు మొదలైనవి అన్ని ప్రచురంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు అవిశ్వాస దృష్టితో చూసుకుంటున్నారు. భగవాన్ పేరు తలచుకుని కన్నీళ్లు కారుస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాడు. అందరూ కలిసి మళ్లీ దేవి దుర్గమ్మ ప్రతిమ ముందు నెయ్యి దీపాలు వెలిగించారు. భోగం పెట్టారు. చేతులు జోడించి మాత రాణికి కోట్ల కొలది ధన్యవాదాలు చెప్పారు. చూస్తుండగానే ఇంటి ఆంగ్లంలో స్వర్ణం, వెండి, మణి, మాణిక్యాల బండారం సమకూరింది. కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఆకలి, అభావాలతో పోరాడుతున్నది. ఈరోజు తృప్తి, ఆనందంతో ఉంది. ఇప్పుడు వారి దగ్గర కేవలం తమ కుటుంబ పోషణకు సరిపడా సాధనాలు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా సమర్థులయ్యారు. మాత దుర్గమ్మ దయతో సుశీల్ రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు. కాని అతని హృదయం మాత్రం వినమడత, భక్తిభావంతో నిండి ఉంది. సమయం గడిచింది. పుత్రిక వివాహం ఒక సన్మానిత కుటుంబాల్లో పెద్ద ధూమధాంతో జరిగింది. మొత్తం నగరంలో ఆ వివాహం చర్చ జరిగింది. ఎందుకంటే 2 పూటల రొట్టెకు తడబడుతున్న వ్యక్తి రాజకీయ వైభవంతో ఉత్సవం జరిపి తన పుత్రిక వివాహం చేశాడు. అతను మనసులోనే మాత దుర్గమ్మకు ప్రణామం చేస్తుంటాడు. ఈ విధంగా సుశీల్ వైసీపీ జీవితంలో మాత దుర్గమ్మ అపార దయతో పూర్తిగా మారిపోయాడు. అతను జీవితాంతం తన భక్తిని సంరక్షించి ఉంచాడు. ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగను పెద్ద దోమదాహంతో జరిపి మాత దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేవాడు. అతని కుటుంబ సభ్యులంతా ఆదిశక్తి చరణాలలో అటూట భక్తి సమర్పణ ఉంచారు. సుశీల్ అవసరమైన వారికి సహాయం చేసేవాడు, దానపుణ్యం చేసేవాడు. ప్రతి అవకాశంలో దేవిమాతను స్మరించేవాడు. అతని ఇంట్లో సుఖం, శాంతి, సమృద్ధి స్థిరంగా నివాసం చేశాయి. మాత దుర్గమ్మ ఆశీర్వాదంతో సుశీల్ కులం పెరిగింది. వారంతా హాస్యం, సంతోషంతో జీవితం గడిపారు. భగవాన్ శివుడు గత ముగిస్తూ దేవశ్రీనారదుడి వైపు చూశారు. నారదముని అద్భుత కథ విని ఆనంద విభువుడయ్యాడు. వారి కళ్లనుంచి భక్తి కన్నీళ్లు చిమ్మాయి. హృదయం మాత రాణి మహిమతో నిండిపోయింది. కొంచెం సమయం మౌనం వ్యాపించింది. తరువాత భగవాన్ శంకరుడు చెప్పారు, ఈ విధంగా నేను మీకు నవరాత్రి వ్రతం మహాన్ మహిమతో కూడిన కథ చెప్పాను. ఈ కథను వినడం మాత్రమే భక్తుల వ్రతాన్ని సఫలం చేస్తుంది. ఎవరు శ్రద్ధగా పూర్తి నవరాత్రి ఉపవాసం చేయడంలో అసమర్థులు అయితే వారు భక్తిభావంతో చివరి 3 రోజులు సప్తమి, అష్టమి, నవమిలో ఉపవాసముంచి దేవి పూజ చేయాలి. అప్పుడు కూడా వారికి కావాల్సిన ఫలం లభిస్తుంది. ఈ 3 రాత్రులలో భక్తితో మాత దుర్గమ్మ పూజ, అర్చన, హవనం, కన్యపూజనం, బ్రాహ్మణ భోజనం చేయడం ద్వారా వ్రతం పూర్తవుతుంది. సాధకునికి పూర్తి ఫలం లభిస్తుంది. దేవిమాత తన భక్తులపై త్వరగా సంతోషిస్తుంది. వారి అన్ని మనోకామనలు పూర్తి చేస్తుంది. మహాదేవుడి స్వరంలో భక్తిలోతు ఉంది. వారు మరింత చెప్పారు, హే నారద, ఈ పృథ్వీలో ఎన్ని రకాల వ్రతాలు, దానాలు ఉన్నాయో అన్నింటిలో నవరాత్రి వ్రతం సర్వోత్తమం. దీని సమానం చేయలేదు. ఈ వ్రతం ఎప్పుడు భక్తులకు ధన, ధాన్యాలు, సుఖం, సంతానం పెంచేది, ఆయుష్షు, ఆరోగ్యం ఇస్తుంది. అంతేకాకుండా చివర్లో స్వర్గం, మోక్షం కూడా ఇస్తుంది. ఎవరు మనుష్యుడు విద్య, ధనం లేదా పుత్రకోసమే ఉంచుకుంటాడు, అతను ఈ సౌభాగ్యదాయక, కళ్యాణకర నవరాత్రి వ్రతాన్ని విధివిధానంగా అనుష్ఠానం చేయాలి.
ఈ వ్రతం అనుష్ఠం చేయడం వల్ల విద్య పొందాలనుకునే వ్యక్తి అన్ని విద్యలు పొందుతాడు. తన రాజ్యం కోల్పోయిన రాజు కూడా మళ్లీ రాజ పదవి పొందుతాడు. ఇది మాత జగదంబ మహిమ. శివుడు గంభీర స్వరంలో మరింత చెప్పారు. ఎవరు ముందు జన్మలో ఈ ఉత్తమ వ్రతం చేయలేదు వారు ఈ జన్మలో రోగగ్రస్తులు, దరిద్రులు లేదా సంతానహీనులై కష్టాలు అనుభవిస్తారు. అలాగే మనసులో ఉంచుకోవాలి. కాబట్టి ప్రతి బుద్ధిమంతుడు స్త్రీ భక్తితో ఆదిశక్తి మాత దుర్గమ్మ ఆరాధన చేయాలి. నవరాత్రి వ్రతం చేయాలి. మాత దయ పొంది తమ జీవితాన్ని ధాన్యం చేసుకోవాలి. భగవాన్ శివుడు తన వాణిని ఆపారు. నారదముని భావవిస్వరుడై జయమాత జయమాత రాణి అని ఎత్తు స్వరంలో ఉద్దేశించాడు. నారదముని గొంతు నుండి చెప్పాడు, హే త్రిపురారి, మీకు కోట్ల కొలది ధన్యవాదాలు. మీరు నాకు ఇంత పవిత్ర వ్రతం మహత్యం వివరించి ఈ పుణ్య కథ చెప్పారు. నేను నిశ్చయంగా 3 లోకాలలో ఈ కథను ప్రచారం చేస్తాను. దీని ద్వారా అనేక ప్రాణుల కళ్యాణం జరుగుతుంది. శంకరుడు సంతోషించి ఆశీర్వాదమిచ్చి చెప్పారు, వెళ్ళు దేవశ్రీ, మాత దుర్గమ్మ నీతో ఉంది. నారదముని అక్కడ నుంచి వీడ్కోలు తీసుకుని హృదయంలో మాత నామకీర్తన చేస్తూ 3 లోకాలలో నవరాత్రి వ్రత మహత్యం ప్రచారం చేయడానికి బయలుదేరారు. ఈ విధంగా దేవి భాగవత పురాణంలో వర్ణించిన నవరాత్రి వ్రత కథ ముగుస్తుంది. ఎవరు భక్తులు భక్తితో ఈ కథను వింటారు, మాత రాణివారి అన్ని రకాల మనోకామనలను పూర్తిచేసి వారికి సుఖ, సమృద్ధి, ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈ విధంగా భగవాన్ శివుడు దేవసేన నారదుడికి నవరాత్రి మహాన్ కథ చెప్పాడు. మీకు కథ ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సమాచారం బాగుందంటే వీడియోను లైక్ చేయడం మరచిపోకండి. అంతేకాకుండా కామెంట్లో జయమాత దుర్గా తప్పకుండా రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి.